అడ్వకేట్ ఆదోని బార్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు హైకోర్టులో స్టే ఇవ్వడం గురించి మాట్లాడదలుచుకున్నాను. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేసే ఉద్యమాలలో ఒక పార్ట్గా రిట్ వేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఉన్నత న్యాయస్థానము ఇంటీరియం స్టే ఇవ్వడం జరిగింది. అంటే సివిల్ కోర్టులో వేసిన కేసులను వాపస్ చేయకుండా కేసులను విచారణ తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఈరోజు ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు వచ్చింది కదా, దాని గురించి హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దాన్ని ఆ యాక్ట్ను అమలు కాకున్నట్లు ఇంటీరియం స్టే అంటే సివిల్ కోర్టులో వేసిన కేసులు వాపస్ చేయకుండా కోర్టు నంబర్ ఇచ్చి దాన్ని కన్సిడర్ చేయాలని ఇంటీరియం స్టే ఇచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వేసిన రిట్ పిటిషన్లో ఈ ఆర్డర్స్ రావడం జరిగిందండి. ఇది అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు దాంట్లో పాటుగా మేము ఆదోని నుంచి మేము కూడా ఉద్యమాలు చేస్తున్నాము. నేను ఈరోజు కృతజ్ఞత చెప్పుకోవడం ఏమనంటే మా ఈ అజిటేషన్లో పాల్గొన్న మా ఆదోని బార్ ప్రతి ఒక్క న్యాయవాదులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ వాళ్ళందరి సహకారంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల అజిటేషన్ వల్ల ఈ ఫలితం వచ్చిందని మేము మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది మంచి ఆర్డర్స్ కాబట్టి ఈ ఉద్యమమును చట్టం రద్దు చేసే వరకు అమలు అట్లా ముందు తీసుకుపోవాలని దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సునీతారెడ్డి అడ్వకేట్ అండి. ఈరోజు ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది అంటే అది మా అడ్వకేట్స్ విజయం అని మేము భావిస్తున్నాము. మేమందరము కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ కోర్ట్స్ బాయ్కాట్ చేసి అజిటేషన్ ముందు తీసుకెళ్తున్నాము. మా బాధను గుర్తించి హైకోర్టు ఈ ఏపీ భూ హక్కు చట్టాన్ని నిలిపివేసింది టిల్ ఫర్దర్ ఆర్డర్స్. కాబట్టి ఇది మా అడ్వకేట్స్ ఘన విజయము. అడ్వకేట్స్ అంతా పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు కే అబ్దుల్ రషీద్ అంటే అడ్వకేటు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదోనిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనకు అందరికీ తెలిసిన విషయం అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఒక నల్ల చట్టం అని చెప్పి ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ త్రూట్ ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు తన యొక్క న్యాయవాదులు ఇది బహిష్కరిస్తూ లాస్ట్ 2 months నుంచి జడ్జిమెంట్ చేస్తున్నారు. దానికి ఇంకొక విధంగా ఏమంటే హైకోర్టులో రిట్ కూడా వేశాము. ఆ హైకోర్టు ఈరోజు రిట్ మనకు ఫేవర్లో ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ప్రకారము మనకు సివిల్ కోర్టు జ్యూడిక్షన్ ఇంకా ఉందని చెప్పి సివిల్ కోర్టులో మీరు దావాలేసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ చేసి మనకు ఎడ్యుకేషన్ చేయడం వల్ల మనం అందరూ ఇట్లా రిట్ వేయడం వల్ల మనకు అనుకూలంగా వచ్చిన ఆర్డర్స్. కాబట్టి మన న్యాయవాదులు అందరూ ఎవరైతే బహిష్కరించారో సహకరించారో దీనికి వాళ్ళకందరికీ నమస్కారం చేస్తున్నానండి. నమస్కారం అండి. నా పేరు సాయి కుమార్. ఆదోనిలో న్యాయవాద వృత్తిలో ఉన్నాను. ఈరోజు మేము మీడియా ముఖంగా ఆదోని బార్ తరఫున రావడానికి ముఖ్య కారణం ఏమంటే గత నెలన్నర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చీకటి చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క చట్టం అమల్లోకి రావడం ద్వారా పేద ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రకాలుగా తమ యొక్క నిరసనని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో కూడా ఈ చట్టం పైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని కూడా వేయడం జరిగింది. ఆ ప్రజా ప్రయోజన వాద్యాన్ని హైకోర్టు స్వీకరించి ఆ యొక్క చట్టానికి స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా న్యాయవాదుల యొక్క విజయంగా న్యాయవాదులందరూ పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులందరికీ మన ఆదోని బార్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి.